హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే. 10th క్లాస్ విద్యార్థులతో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 800 పైగా పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకొని అందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 69,100 శాలరీ ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి వయసు ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది, అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏంటి సమాచారం తెలుసుకోవడానికి కామెంట్ బాక్స్లోనూ డిస్క్రిప్షన్ లింక్ ఇవ్వబడింది. ఆ లింక్ క్లిక్ చేసి తెలుసుకోగలరు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు తెలుగు రాష్ట్రాల్లో విడుదలయ్యే ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియో రూపంలో రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారాన్ని మనం తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్ ద్వారా 819 పోస్టులను భర్తీ చేస్తున్నారు. అందులో మేల్ విభాగంలో 697 పోస్టులు ఉన్నాయి. ఫిమేల్ విభాగంలో 122 పోస్టులు ఉన్నాయి. జనరల్ కేటగిరీలో 458 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ కేటగిరీలో 48, ఎస్టీ కేటగిరీలో 70, ఓబీసీ కేటగిరీలో 162, ఈడబ్ల్యూఎస్కి చెంది 81 పోస్టులు ఉన్నాయి. ఇందులో మేల్ విభాగంలో అన్రిజర్వ్ కేటగిరీలో 389, ఎస్సీ వాళ్ళకు 41, ఎస్టీ వాళ్ళకు 60, ఓబీసీ వాళ్ళకు 138, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 69 ఉన్నాయి. ఫిమేల్ విభాగంలో 69, ఎస్సీ వాళ్ళకు 7, ఎస్టీ వాళ్ళకు 10, ఓబీసీ వాళ్ళకు 24, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 12 ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా 819 కానిస్టేబుల్ కిచెన్ సర్వీస్కి సంబంధించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ విడుదలైన సంస్థ వచ్చేసి ఇండో టిబెటియన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ నుండి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకుని అందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 21,700 రూపాయల స్టార్టింగ్ శాలరీ ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారికి విద్యార్థులు వచ్చేసి 10th క్లాస్ విద్యార్థి కలిగి ఉండాలి. 18 నుండి 25 సంవత్సరాలు లోపున్న వారి ఉద్యోగాలకు అప్లై చేసుకోగలరు. కామెంట్ బాక్స్లోనూ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఫస్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పీఈటీ, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ పీఎస్టీ, రిటర్న్ ఎగ్జామినేషను, ఒరిజినల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్తో పాటు డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్, రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించి పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అక్టోబర్ 1 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లోనూ డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్కి సంబంధించిన లింక్ ఇవ్వబడింది. ఆ లింక్ క్లిక్ చేసి తెలుసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.